అనేక మంది సర్పంచులు హైదరాబాద్లో మళ్ళా కూలి పని చేసుకున్నట్టుగా మీకు పిక్చర్లు వస్తూ ఉన్నాయి, ఫోటోలు వస్తూ ఉన్నాయి, వీడియో పెట్టి ఓ సర్పంచులారా, ఓ వార్డు మెంబర్గా పోటీ చేసేటువంటి వార్డు మెంబర్లారా, మా బతుకులు చూడండి, మా బతుకులు ఇట్లున్నాయి, మీరు జాగ్రత్తగా చేసుకోండి, ఉరుకులకి పని చేయకండి అని చెప్పి ఒక సందేశం ఇచ్చేవారు. ఇవాళ పాత సర్పంచులు పనిచేసిన వాడికే బిల్లులు రాలేదంటే ఇవాళ గ్రామాల పరిస్థితిలో ఉన్నది కూడా అర్థం కావాలి. అందువల్ల నేను చాలా దగ్గర సర్పంచ్ చెప్తున్నా, హామీలు ఎక్కువ తక్కువ ఇవ్వకండి, కానీ నోట్ల నాలుక లెక్క ఉండండి, పిలిస్తే పలికే సర్పంచ్గా ఉండండి, ఇంటికి వస్తే మర్యాదగా కూర్చోబెట్టి ఛాయ్ వచ్చి పని ఏదని చెప్పి అడగండి తప్ప మీరు ఎక్కువ తక్కువ పని చేయకండి, అప్పుల పాలు కాకండి, ఆగం కాకండి అని చెప్పి నేను అనేక మంది చెప్తా ఉన్నాను. దసరా పండుగ ముందు ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చాయని చెప్పి మాట్లాడినప్పుడు నేనే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఈ 42% వచ్చేది లేదు, ఎన్నికలు జరిగేది లేదు, అనవసరంగా మీరు అప్పుల పాలు కాదని చెప్పి చెప్తే దాదాపు 1,12,000 వార్డు మెంబర్లు ఉంటాయి ఈ రాష్ట్రంలో. 1,12,000 వార్డు మెంబర్లు ఉంటాయి. 12,700 పైసలకు సర్పంచులు ఉంటాయి. వాళ్ళందరూ నాకు పోస్ట్ పెట్టిందో అన్న నీ పుణ్యమా అని చెప్పి మేము బతికిపోయినాం. ఒకవేళ మేము కనుక పైసలు ఖర్చు పెట్టి మొదలు పెడితే ఎన్నికలు కాకపోతే మా బతికేందని చెప్పండి. చాలామంది ఇప్పటికి కూడా మహిళలు రిజర్వేషన్లు వస్తే పోటీ చేస్తలేదు. ఎక్కడ నా పుస్తకాలు అమ్ముతాడో, ఎక్కడ నా ఇల్లు కుల పెడతాడో, ఎక్కడ మా భూమి అమ్ముకుంటామో, మా కుటుంబం రోడ్డు మీద పడుతుందో అని చెప్పి చాలామంది భయపడి పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇలా ఎన్నికలు జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఎన్నికలు జరుగుతుంది. నేను అక్కడ పోయి పెద్ద మనిషి మందలిచ్చిన నా అభిమాని, ఆయన అన్నాడు కనపడతలేవు బిడ్డ. అవునే, నన్ను మీరు పంపించింది వీళ్ళు ఇక్కడి నుంచి పంపితే అక్కడ పోయిన వాళ్ళ ఆశీర్వాదంతో గెలిచి అక్కడ పనిచేయాలి కదా అంటే మళ్ళీ రావాలి బిడ్డ అంటే తప్పకుండా వస్తా. రావడానికి మార్గం ఇవాళ ఈ సర్పంచి గెలుపు. రేపు ఈ సర్పంచి గెలుపు రావడానికి మార్గం. ఆనాడు గ్రామాలలో కుటుంబం మొత్తం వచ్చి కొంగబట్టి ఓట్లాడుకుని కన్నీళ్ళు పెట్టి చచ్చిపోతామని చెప్పి భయపడితే మా మహిళలు నిజంగా చచ్చిపోతామని చెప్పి చేసి ఇవాళ వస్తాడు. ఎవరైనా కనబడతాడు ఎవరైనా ఊర్ల పంటి సావుల కాడికో పెళ్ళిళ్ళ కాడికో అవసరాలకో పిట్ట పలుకుతున్న ఎవరైనా దిక్కు లేకుండా అయిపోయింది.